గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము నార్త్ ఇండియా ట్రిప్ వెళ్ళే వ్లాగ్ అనమాట. సో మేము ఎందుకు నార్త్ ఇండియా వెళ్ళబోతున్నాం ఇదంతా మీకు తెలియాలంటే ముందు వ్లాగ్స్ అయితే చూడాలి. సో ఎవరికైతే తెలీదో, హాయ్, నా పేరు మాన్సా, నేను బీఎస్సీ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్ అనమాట. సో మాకు ఫైనల్ ఇయర్లో ఏంటంటే కానీ నార్త్ ఇండియా ట్రిప్ అనేది ఉండేదన్నమాట. ఫస్ట్ అయితే హైదరాబాద్ నుంచి ఒడిశాకి వచ్చినాము. ఒడిశాలోని కొన్ని ప్లేసెస్ ఇవన్నీ కూడా నేను వ్లాగ్స్ చేశాను. సో అవైతే చూడకుంటే కానీ తప్పకుండా అవి చూడండి, ఎందుకంటే ఆ ప్లేసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా నాకు తెలిసిందైతే నేను అందులో షేర్ చేశాను. ఇంకా ఎవరైనా ప్లేసెస్ చూడాలి అని అనుకుంటే కానీ టూరిస్ట్ ప్లేసెస్ అవి కూడా నేను అందులో అప్లోడ్ చేశాను. సో అది కూడా మీరు చూడొచ్చు అనమాట. సో మా జర్నీ వచ్చేసి ఇంకా ఒడిశాలోని ప్లేసెస్ అయిపోయిన తర్వాత వెస్ట్ బెంగాల్కి అయితే రీచ్ అయిపోతున్నాం అనమాట. సో ఒడిషా నుంచి మాకు నైట్ ఒక 1కి 2కి అట్లా ఉన్నిందనమాట ట్రైన్. సో ఇంక అక్కడ నుంచి న్యూ కోచ్ బిహార్కి అయితే వస్తున్నాము వెస్ట్ బెంగాల్లో. సో 1 డే అంతా మొత్తం మేము ట్రైన్లోనే ఉన్నాము. సో ఇదంతా కూడా ట్రైన్లో బ్లాగ్ అన్నట్టు. సో ప్యాంట్రీ ఇవన్నీ కూడా అసలు ట్రైన్లో ఎలా ఉంటుంది ఇవంతా కూడా నేను వ్లాగ్ చేశాను అనమాట. సో ఆ రోజు అంతా ఎలా గడిచింది అదంతా కూడా మీరు ఈ యొక్క వ్లాగ్లో చూడొచ్చు. మార్నింగే మాకు ఇంకా నార్త్ సైడ్ అంటేనే ఇంకా మాకు ఫుడ్ అసలే పడకపోయేది. ఇంకా ట్రైన్లో ఇంకా అస్సలకే ఒక రోజంతా కూడా ఏమీ తినలేదు, జస్ట్ ఫ్రూట్స్ అలా తింటూ ఉండిపోయినాము. ఇంకా ప్రతి కోచ్లోనూ మా ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉంటే కానీ ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేము ఆ కోచ్ నుంచి ఈ కోచ్కి, ఈ కోచ్ నుంచి ఆ కోచ్కి అలా మొత్తం అంతా నడుస్తూ అట్లా ఇట్లా తిరుక్కుంటూనే టైం అంతా అయిపోయింది అనమాట. సో ఇదనమాట ఈ బ్లాగ్ గురించి. తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి మేము వెస్ట్ బెంగాల్లో ఏమేమి ప్లేసెస్ చూసామో అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను అంతా కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదంతా ఒక డాక్యుమెంటరీ సిరీస్ లాగా నేను అంతా అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ జర్నీలో కూడా మీరు కూడా ఒక పార్ట్ అవ్వాలంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిదీ నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇంకా మేము ఫస్ట్ టైం నా లైఫ్లో నేనైతే కానీ వేరే కంట్రీకి వెళ్ళడం, అది ఏదో కూడా నెక్స్ట్ బ్లాగ్లో మీరు చూడండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే జర్నీ చేస్తున్నప్పుడు ఎంతెంత కొత్త పీపుల్స్ని వీళ్ళంతా కలుస్తాం కదా. మేమైతే నార్త్ వాళ్ళని అంతా కలిసి వాళ్ళ భాష కొంచెం ఏమేమంటారు అన్నీ మాట్లాడుకుంటూ తర్వాత ఇలా అతను చూడండి ఒక్కొక్కరి లైఫ్ ఎలా ఉంటుంది అని మనకు జర్నీ చేసేటప్పుడే తెలుస్తుంది అన్నట్టు. खाना खाना का असम में ఆవామ్రబత్కాయ తిన్నారు అన్నాన్ని తిన్నారనే ఆవామ్రబత్కాయ సో ఇంకొక రోజు అంతా ట్రైన్ జర్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే కానీ మేము వెస్ట్ బెంగాల్కి అయితే రీచ్ అయిపోయినాం. అదే న్యూ కోచ్ బిహార్కి అయితే వచ్చేసినాం అనమాట. సో ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అంతా వెస్ట్ బెంగాల్ రిలేటెడ్ బ్లాగ్స్ అన్నీ వస్తాయన్నమాట. ప్లేసెస్ మేము ఏమేమి విజిట్ చేసామో అవన్నీ కూడా. సో తప్పకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. సో ఇది గాయస్ యొక్క బ్లాగ్ గురించి అయితే కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.